Hello there. How are you all? ఎలా ఉన్నారు? कैसे हो? कैसा काय? So I am here to review on అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. అయితే ఈరోజు కొంచెం నాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఉన్నది కదా! ఆ మూవీ గురించి కొంచెం మాట్లాడదామని నాకు అనిపించింది. అందుకోసమే ఈరోజు మీకు మూవీ మూవీ గురించి చెప్దామనుకుంటానా. అయితే నేను మూవీ జూషినా. అయితే నాకేమనిపించిందో నేను ఇవాళ చెప్తాను. మూవీ యాక్టెడ్ బై కళ్యాణ్ రామ్ గారు. తర్వాత ఇందులో విజయశాంతి గారు, ఇంకా శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. ఠీకే. అయితే ఈ మూవీ నాకైతే కొంచెం ఓకే అని అనిపించింది. ఓకే. మంచిగున్నది. ఠీకే. అయితే రెగ్యులర్ కొంచెం కమర్షియల్ మూవీ తిరిగా అనిపించింది. కానీ ఇందులో ఒకటి పాయింట్ ఉన్నది కదా! పాయింట్ మదర్ సన్ పాయింట్ ఉంది కదా! అమ్మ ఇంకా కొడుకు పాయింట్ అది కనెక్షన్ చూపెట్టులు అది మస్తున్నది. అంటే గవర్నమెంట్ సర్వీస్ చేస్తుంటారు కదా విజయశాంతి గారు ఈ మూవీలో. అంటే వైజయంతి క్యారెక్టర్ కొడుకు అయినా తప్పు చేస్తే ఎవ్వరైనా తప్పు చేయనా కొడుకే కానీ నేను కేసు పెడతా. అంటే నేను గవర్నమెంట్‌కి నిలబడతా. అంటే న్యాయంకి నిలబడతా నేను. ఆ కొడుకైనా కానీ, భర్త అయినా కానీ, ఎవ్వరైనా కానీ నేను న్యాయం తరఫే నిలబడతా అని మూవీలో చూపెట్టిండ్రు. అంటే ఈ మూవీలో కొడుకు తప్పు చేస్తాడు. తప్పు చేసినాక ఏంటి అమ్మ కేసు పెడతది. అంటే కొడుకు కదా! కొడుకు అయినా గానీ కేస్ పెట్టిండ్రు. అయితే ఈ మూవీలో కొన్ని సీన్స్ కదా! ప్రిడిక్టబుల్ ఉంటాయి. అది ఒక సీన్ ప్రిడిక్టబుల్ ఉంటే అది ఎంజాయ్‌మెంట్ ఇత్తది కదా! చాలా సీన్‌లు ప్రిడిక్టబుల్ అయితే అది ఎంజాయ్‌మెంట్ దొరకది. అంటే మజా ఇప్పుడు మేము ఒక సీన్ ప్రిడిక్ట్ చేసామనుకో, ఆ సీన్ ప్రిడిక్ట్ కన్నా మంచిగా అయిందనుకో, అంటే గూస్‌బంప్ వస్తాయి. ఈ మూవీలో కొన్ని సీన్‌లు ప్రిడిక్టబుల్ అయినా. ఇంకా మాట్లాడదామంటే శ్రీకాంత్ గారి గురించి క్యారెక్టరైజేషన్ ఉంటది కదా! ఇందులో ఫార్మసీ కంపెనీ ఉంటది కదా! ఫార్మసీ కంపెనీ హెడ్ ఉంటది కదా! శ్రీకాంత్ గారు నాకు అంత ఈ క్యారెక్టర్‌లా అంత సూట్ కాలేదనిపించింది. నాకు అనిపించింది చెప్తాను. విలన్ పర్ఫెక్ట్. ఈ మూవీలో మెయిన్ విలన్ ఫార్మసీ హెడ్ ఆ విలనే ఉంటే మంచిగుండు అని అనిపించింది నాకైతే. లేకున్నా శ్రీకాంత్ గారి జాగాల వేరే మనిషి ఉంటే మంచిగా అనిపించేది. కానీ మూవీలో శ్రీకాంత్ గారు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నా పర్సనల్ ఒపీనియన్ శ్రీకాంత్ గారు అంత సూట్ అవ్వలేదనిపించింది నాకు ఈ మూవీలో. ఎందుకంటే సంతం పోలీస్ క్యారెక్టర్ ఉంటే సూపర్. సంతం పోలీస్ క్యారెక్టర్ ఉంటే మస్తుండేది. కానీ అది వేరేగా డిఫరెంట్‌గా చూపెట్టిండ్రు కదా! అది కొంచెం లేకుంటే అదైనా ఉండేటుండే. అంటే ఫార్మసీ ఉంటది కదా! ఆ క్యారెక్టర్ అయినా ఉంటే మంచిగుండు. లేకున్నా ఇది పోలీస్ క్యారెక్టర్. అది 2 మిక్స్ చేసిండ్రు కదా! మిక్స్ చేసి అది కొంచెం ఈ నాకంత నచ్చలేదు. అంత ఎక్కలేదు నాకది ఆ క్యారెక్టర్. ఒకటి మంచిగా అంటే ఇదే మంచిగా అనిపించలేదు. అందుకే నేను చెప్తున్నా శ్రీకాంత్ గారి గురించి. అంటే శ్రీకాంత్ గారు యాక్ట్ అయితే మంచిగా చేసిండు. కానీ మా మూవీలో సీన్‌కి ఆ క్యారెక్టర్‌కి అంత సూట్ అవ్వలేదు నాకు అనిపించింది. ప్రతి మనిషి ఒపీనియన్ వేరే ఉంటది. అది నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నాకేమనిపించిందో అదే నేను చెప్తున్నా. ఆ మూవీకి శ్రీకాంత్ గారు ఓకే. దెన్ కళ్యాణ్ రామ్ గారు సూపర్ అబ్బా! కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ అంటే ఐస్ ఉంటాయి కదా! ఐస్ అది ఐస్ మస్తుంటాయి కళ్యాణ్ రామ్ గారిని. నాకు చాలా నచ్చిన మూవీ ఇది 'బింబిసార' మూవీలో ఏం యాక్ట్ చేసిండ్ల. ఆ మూవీలో ఐస్ చూడాలి కదా! అలా మంచిగుంటది. ఇంకా మాస్ లుక్ సూపర్. ఈ మూవీలో మాస్ లుక్ సూపర్ ఉన్నది. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా మస్తున్నాయి. విజయశాంతి గారి అబ్బా! ఎన్ని విజయశాంతి గారి యాక్షన్ సీన్స్ కొన్ని చూసి కదా! ఈ మూవీలో కొంచెం చూపెట్టిండ్రు కదా! అది మస్తున్నది. అప్పుడు విజయశాంతి మూవీ అంటే యాక్షన్ మూవీ అంటే విజయశాంతి గారే.
విజయశాంతి గారే యాక్షన్ మూవీలు మస్తుంటాయి. మస్తుండే. ఇప్పుడు గూడా ఈ మూవీలో మస్తు యాక్ట్ చేసిండు. విజయశాంతి గారు సీనియర్ యాక్టర్ గదా! ఆ మాత్రమైనా ఉండాలే. మస్త్ అనిపిచ్చింది. ఈ కనెక్షన్ స్టోరీ బిల్డ్ కూడా మంచిగా కొంచెం కొంచెం మధ్య మధ్యలో ఫ్లాట్‌గా కొంచెం అట్లా మూవీ అనిపించింది కొంచెం కొంచెం. కానీ ఓవరాల్ అయితే ఓవరాల్ మూవీ మంచిగున్నది. ఇంకా ఇండ్ల ఇంకా వైఫ్ సపోర్ట్ ఉంటది. కళ్యాణ్ రామ్ గారితోటి. అంటే వైజయంతి గారు కూడా ఇందులో విజయశాంతి కూడా వైజయంతి గారు కూడా ఇది చేత్తలు, నాన్న కూడా ఇది చేత్తలు, అయినా నీ దగ్గర ఉన్నా అని ఒక డైలాగ్ ఉంటది అందులో. అది సూపర్. అది మంచిగున్నది. ఇంకా మ్యూజిక్, అబ్బా! మ్యూజిక్ సూపర్. మ్యూజిక్ నిజంగా సూపర్ ఉన్నది. ఈ మూవీకి హైలైట్ అంటే మ్యూజికే. మ్యూజిక్ మస్తు. ఆ పాటలంతా నాకు నచ్చలేవు. అంత ఎక్కలేదు నాకు పాటలు గానీ, మ్యూజిక్ అయితే మంచిగా అనిపించింది. సూపర్. మ్యూజిక్ సూపర్. అదే మ్యూజిక్ ఒక ప్లస్ పాయింట్ చెప్దామంటే అది మ్యూజికే. అది మూవీకి ప్లస్ పాయింట్ అంటే మ్యూజిక్. సూపర్ మ్యూజిక్ అనిపించింది. అండ్ దెన్ మాట్లాడదామంటే క్లైమాక్స్ సూపర్. సూపర్ అబ్బా! క్లైమాక్స్ కొంచెం మస్తు అనిపించింది క్లైమాక్స్. సూపర్ ఉన్నది క్లైమాక్స్. ఏకదమ్ మూవీ తగ్గట్టు ద క్లైమాక్స్ ఈజ్ సూపర్. ఇదే నాకు ఒపీనియన్. ఇదే నా ఒపీనియన్. అందరు మంచిగా చేసిండ్రు. మూవీ అయితే సూపర్. చూడవచ్చు. ఒక్కసారి వన్ టైమ్ వాచ్ మూవీ. వన్ టైమ్ వాచ్ వర్త్ మూవీ. ఠీక్ హై. అది కమర్షియలు నాన్న, అమ్మ, కొడుకు అనే రిలేషన్ కూడా మంచిగా చూపెట్టిండ్రు. దెన్ లా అంటే న్యాయం మీద ఎంత భరోసా ఉంటదో ఉండవచ్చు. అంటే ఆఖరికి కొడుకు తప్పు చేసినా గానీ శిక్ష పడాలి అని ఈ మూవీలో చూపెట్టిండ్రు కదా! అది కూడా మంచి పాయింటే. ఠీకే. నాకైతే మూవీ మంచిగా అనిపించింది. ఓకే. గుడ్. సో, ఇది గైస్ ఈ మూవీ రివ్యూ. సో, మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బాయ్. సైనింగ్ ఔట్.